ఉపి సార్, వన్ మోర్ క్వశ్చన్. సో లాస్ట్ టైం మీరు యూఐ ఫిలిం తీసి ఆ వైబ్ ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటికి రాలేదు. సో అప్పుడు ఒక క్వశ్చన్ మీకు రైజ్ చేశాను. సో ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని రైజ్ చేసే కాంటెంట్ మీరు ఇస్తారు అని. సో ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా అది టెస్టోస్టెరాన్ మీరేనా అడిగింది ఆ క్వశ్చన్? టెస్టోస్టెరాన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్. దండాలయ్యా. ఇంకొకసారి అలాగే ఒక వీడియో చేస్తాము, వైరల్ అయిన తర్వాత జనాలే చెప్తారు అది. షూర్ సార్. ఓకే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిలిం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 టీజర్ చాలా బాగుంది. Thank you, లాస్ట్ మూవీ యూఏ ఏమైతే ఉందో, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ ఎక్కడో కొంచెం రీచ్ అవ్వలేదేమో అని జనాలకి ఎక్కడో కొంచెం అర్థం కాలేదు అనుకోవచ్చా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా. సో మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే జనాలకి అర్థం చాలా కాలేదనుకోవచ్చా? చాలా కష్టం అర్థమయ్యేది అది, నాకు తెలుసు అది. నేను ఒక 7 years నుంచి చెప్తానే ఉన్నాను, దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఇంకా ఒక అకార్డింగ్ టు మీ ఇంకొక 5-6 year అయిన తర్వాత మీకు అర్థమవుతా పోతుంది. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఇంత కష్టపడి టెక్నికల్గా? లేదు, అర్థం అయిన వాళ్ళకి అర్థమైంది. ఓకే. అది ఏమంటే ఇది కొంచెం ఎక్స్పెరిమెంట్. ఏమంటే థియేటర్లో కూర్చొని చూస్తారు కదా, వాళ్ళే విలన్ను. అది కొంచెం డైజెషన్ చేసుకునేది కష్టము. మీరు ఎప్పుడూ స్క్రీన్లో హీరో విలన్ చూసి వీడు హీరో వీడు విలన్, వాళ్ళు వీళ్ళకి కొడతారు వీళ్ళు వాళ్ళకి కొడతారు అని చూస్తారు కదా, ఏంట్రా నాకే చెప్తున్నారు అని. అర్థమైతే కూడా అర్థమే అవ్వలేదు అని. మీరు ఆ సినిమా స్టార్టింగ్లోనే అందరి మైండ్ బ్లాక్ చేసేసారు సార్. చిన్న తెలుగు ఉన్న వాళ్ళు కూర్చోండి, తెలుగు తక్కువ వెళ్ళిపోండి, ఇంకా చచ్చినట్టు కూర్చుంటారు కదా సార్. ఇంకా అంత. సో వాట్ ఎవర్ పి సార్, వన్ మోర్ క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ క్రికెట్ చూస్తారా మీరు? ఎందుకు అంటే యువర్ ఫ్రమ్ బెంగళూరు, సో ఆర్సీబీ అండ్ ఐపీఎల్ ట్రెండింగ్ నడుస్తుంది, ఈసారి కప్ నమ్మదే. సో చెప్తారా ఈసారి కూడా అంటే 18 years నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆర్సీబీ, ఈసారి ఏమన్నా? కాదు, నేను ఎక్కువ సినిమాలో బిజీగా ఉన్నాను, అక్కడ ఏమవుతుంది నాకు తెలీదు. శివరాజ్ కుమార్ సార్. సో వాట్ అబౌట్ మీరేం చెప్తారు? We have to support our players, no? Naturally, sir. Each ಎಲ್ಲ ನಮ್ಮ ಕಪ್ಸ್ ನಮ್ಮದೇ. థ్యాంక్ యూ సార్. Give an opportunity, no, for RCB, please.